మన శంకర్ వరప్రసాద్. Bye bye. Yes guys, we are going to Manashankar Varaprasad. మనశంకర వరప్రసాద్ బారు. Okay, chalo. Jan Nayagan, but releasing in Feb, so Feb Nayagan. Families, bus. బాస్ ఇస్ బ్యాక్. యు షూర్? Wow. మీకు రెడ్ బుల్ ఎంత అవుతుందిగా? కాన్ఫిడెంట్. యు ఆర్ షూర్ షాట్ 100%. ఓకే, సినిమా అయ్యాక మాట్లాడుకుందాం. ఒక స్టెప్ వచ్చే వరకు పేపర్లు ఎగిరేస్తారా లేదో నాకు డౌట్. పేపర్లు అంటే ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. 300 కేజీలు అండి పర్ టికెట్ కి ఇంత పేపర్లు ఇస్తారు. పర్ టికెట్లకి ఎంత ఇచ్చిపోయి ఏమన్నారు? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? వాడమ్మ సార్ పడుకోండి సార్, ఇంటికి వెళ్ళి సౌండ్కి పోతా సార్. ఓటీటీలో చూసుకొని సినిమాలు చూస్తున్నారు బాస్ అని చెప్పేసి సగం మంది ఫ్యామిలీస్ ఏమన్నారండి. చేస్తారేమో బాస్ ఇస్ బ్యాక్. yes yes, you have confidence. No logic, only magic. ఓన్లీ మ్యాజిక్. ఇట్స్ లాఫింగ్ టైం. ఇప్పుడే మనశంకర్ వరప్రసాద్ చూసి వచ్చా. బాస్ ఒక్కడి చెప్పనా, బాస్ ఈజ్ బ్యాక్. బాస్ 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 అంతే. అండ్ చెప్పాలంటే స్టోరీ ప్రకారం కానీ స్మాల్ రివెంజ్ స్టోరీ. మన అనిల్ రావిపూడి గురించి తెలిసిందే, క్రింజ్ కామెడీ అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. క్రింజ్ కామెడీ ఉంది, చెప్తున్నా క్రింజ్ కామెడీ ఉంది, లేదని చెప్పట్లా. ఇట్ ఈస్ వెరీ సటల్ కామెడీ. ఫస్ట్ హాఫ్ వాజ్ టెరిఫిక్, అమేజింగ్. ఒక్కొక్క సీన్ లో బాస్ ది స్వాగ్ కానీ ఆయన కామెడీ సీక్వెన్సెస్ కానీ కామెడీ అయిపోయింది. మా బాస్ కి మంచి మాస్ ఎంట్రీ పడట్లేదు అనగానే ఇలా ఒక ఫైట్ సీక్వెన్స్ పడుతుంది. అండ్ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది చెప్పాలంటే. ఆ కామెడీ సీక్వెన్స్ తోనే ఇట్లా ఇలా ఎండ్ చేశాడు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే చాలా ఫ్లాట్ గా ఉంటుంది సెకండ్ హాఫ్. ఎక్కడ దాకంటే మన వెంకీ మామ ఎంట్రీ ఇచ్చే వరకు ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యూ కామెడీ సీన్స్. స్టోరీని కొంచెం లాగుతూ ఉంటాడు. వెంకీ మామ వచ్చాక మళ్ళీ అలా ఇలా లేస్తుంది సినిమా. అది ద బెస్ట్ పార్ట్, అది ద బెస్ట్ పార్ట్. వాళ్ళిద్దరు సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో, చాలా బాగా నచ్చింది నాకు. సో మెయిన్ ప్లాట్ అంతా నయనతార వెనకాలే ఉంటుంది. యా, అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మన వెంకీ మామతో పాటు అయిపోయాక క్లైమాక్స్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఒక క్లైమాక్స్ చాలు. బాస్ ని ఒక జీన్స్ డెనిమ్ జాకెట్ వేసుకొని వైట్ టీషర్ట్ వేసుకొని లోపల ఇట్లా నడుచుకొని వస్తాడు బాస్ ఊరికే ఫైట్ కి. మన కార్ వేసుకుని, రెడ్ కలర్ కారు, సూపర్ కార్ వేసుకుని వస్తాడు. ఆయన 70+ అంటే ఎవ్వరు నమ్మడు బాస్. నిజం చెప్తున్నా కదా, 70+ అంటే ఎవ్వరు నమ్మరు. అంత 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 అందం ఏంటి బాస్ నీకు? బాస్ వింటేజ్ బాస్ ఉన్నారు అని నాకు అక్కడ తెలిసింది. క్రేజీ. అండ్ ఆయన ఫైట్ సీక్వెన్సెస్ లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, లైక్ క్లోజ్ ఐ షార్ట్స్, అది ఇది. స్టాలిన్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ స్టాలిన్ ఆయన ఒక ఐ లుక్ ఉంటుంది. ఆ లుక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఐ వాజ్ లైక్ బ్రో. అండ్ సాంగ్స్ అండ్ ఆల్ ఇట్స్ ఫైన్, నాట్ టూ వెరీ గుడ్. ఇట్ వాజ్ నైస్, ఇట్ వాజ్ ఓకే. యాక్చువల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, పేరెంట్స్ మీరు తీసుకెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. నిజంగా చెప్తున్నా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో పాటు. నేను వెళ్ళిన థియేటర్ బెంగళూరు మానస థియేటర్లో చూస్తున్నా. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు, పెద్ద చాలా ఓల్డ్ పర్సన్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఓల్డ్ సాంగ్స్ ప్లే చేశారు. ఓల్డ్ సాంగ్స్ ప్లే చేస్తుంటే డాన్స్లు వేస్తున్నారు. దట్స్ ఇట్ గైస్.
లెట్స్ హోప్ సంక్రాంతికి విన్నర్ బాస్ అవుతారా లేదా మన నెక్స్ట్ వచ్చే సినిమాలు రవితేజది కానీ శర్వానంద్ది కానీ మన నవీన్ పొలిశెట్టిది కానీ అవుతుందా అని చూద్దాం. సో లెట్స్ సీ గైస్, చలో బాయ్ బాయ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.